రామాయణం అంటే భారతీయులకు ఆధ్యాత్మిక గాథ మాత్రమే కాదు, జీవన మార్గదర్శక ఇతిహాసం కూడా. వాల్మీకి రచించిన ఈ మహాగ్రంథం యుగాలుగా మన సంస్కృతిని, మనిషి జీవన విలువలను అందిస్తోంది. అలాంటి రామాయణం ఇప్పుడు పాకిస్తాన్ లో ప్రదర్శించబడిన సంగతి ఊహించగలరా? అవును, కరాచీలో ఓ పాక్ నాటక బృందం రామాయణాన్ని స్టేజ్ పై ఆవిష్కరించింది. ఇందులో రాముడు, లక్ష్మణుడు, సీత పాత్రల్లో కనిపించిన వారు ఎవ్వరూ భారతీయులు కాదు, ఏకంగా పాకిస్తానీలే కావడం విశేషం. కరాచీలోని ఆర్ట్స్ కౌన్సిల్ ఆఫ్ పాకిస్తాన్ వేదికగా 3 రోజుల పాటు ఈ రామాయణ నాటకాన్ని ప్రదర్శించారు. స్టేజ్ లైటింగ్, బ్యాక్ డ్రాప్స్ అన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో రూపొందించారు. దృశ్య కావ్యంగా తీర్చిదిద్దిన ఈ ప్రదర్శన స్థానికుల మనసుల్ని కొల్లగొట్టింది. అనూహ్యంగా విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఈ కార్యక్రమాన్ని రూపొందించిన దర్శకుడు యోగేశ్వర్ కరేరా పాకిస్తాన్ కి చెందిన వారే. ఆయనతో పాటు రనా కాజ్మా అనే యువ నటి ఈ ప్రదర్శనలో కీలక పాత్ర పోషించారు. థియేటర్ ఆర్ట్స్ లో శిక్షణ పొందిన వీరికి చిన్నప్పటి నుంచే నాటక ప్రదర్శనలపై అభిరుచి. గత నవంబర్లో ది సెకండ్ ఫ్లోర్ అనే ఆర్ట్ గ్యాలరీలో తొలిసారి రామాయణాన్ని స్టేజ్ పై ప్రదర్శించారు. అక్కడి నుంచి వచ్చిన స్పందన చూసి ఈసారి మరింత ఎఫెక్టివ్ గా ఏఐ సాయంతో భారీగా ప్రదర్శించారు. రామాయణం ప్రదర్శిస్తే ఎలాంటి విమర్శలు వస్తాయో అని మొదట భయమేస్తోంది, కానీ ఎటువంటి నిరసన రాలేదు. ప్రజలు హర్షం వ్యక్తం చేశారు, నటీనటుల ప్రతిభను మెచ్చుకున్నారు. ఇది నా జీవితంలో మర్చిపోలేని మలుపు అని దర్శకుడు యోగేశ్వర్ కరేరా చెప్పారు. రామాయణం గది గోడలకే పరిమితమైన గ్రంథం కాదు, అది మనిషి విలువలకి ప్రతీక. ఇప్పుడు అది దేశాలు దాటి భిన్న మతాల గుండా ప్రజల మనసులను తాగుతోంది. పాకిస్తాన్ వేదికగా రామాయణ ప్రదర్శనకు ఈ స్థాయిలో ఆదరణ రావడం నిజంగా సంతోషకరమైన విషయం.